నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగు జాతి ప్రజలు గుర్తు పెట్టుకోవాలని పిలుపు. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తారని వ్యాఖ్య. యువకళలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న మంత్రి నారా లోకేష్. చరిత్రను భావితరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు అందరి వాడని భావించి ప్రతి ఒక్కరూ ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం కృషి చేశారని అన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి పూర్తయితే ఈ విగ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. రాజధానిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేస్తామని చెప్పారు. అహింసా మార్గంలో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేస్తారు. పొట్టి శ్రీరాముల త్యాగం ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలని అన్నారు. స్ఫూర్తికి మారుపేరు ఆర్యవేశ సంగులమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో పొట్టి శ్రీరాములు పనిచేస్తారని తెలిపారు. అలాగే అనేక సామాజిక ఉద్యమాలలో ఆయన భాగస్వాములు అయ్యారని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టారని చెప్పారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉందని అన్నారు. రాజధాని నిర్మాణానికి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ ల్యాండ్ పుల్లింగ్ కు సహకరించారని వివరించారు. రాజధాని లేని రాష్ట్రంలో వైసీపీ 3 ముక్కలాట ఆడిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతిని గత పాలకులు శ్మశానమని అవహేళన చేశారని గుర్తు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. అలాంటిది ఈరోజు మనం చేసుకోవడం. ఈరోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్, రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్త జనరేషన్ వచ్చారు. నేను కూడా 1950లో పుట్టాను. తర్వాత 2 ఏళ్లలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఆయన పుస్తకాలు చదువుకొని ఆయన ఏ త్యాగాలు చేశారో మనం నేర్చుకునే పరిస్థితికి వస్తున్నాం. ఆ రోజు మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మెడ్రాసు పోతే ఆ రోజు తెలుగు వారికి గుర్తింపు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు.
తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మద్రాస్ రెసిడెన్సీలో తెలుగు ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని ఆయన పేర్కొన్నారు. రాజధానిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానుభావుడని అన్నారు. స్వతంత్ర సమర కాలంలో మహాత్మా గాంధీ నా వెంట 11 మంది ఉంటే దేశానికి స్వతంత్రం తీసుకురాగలిగానన్న మాటలను గుర్తు చేస్తారు. అలాంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. తాను పొట్టి శ్రీరాములు గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం పొందలేదని, అయితే వారి కుటుంబ సభ్యులు చూడటం ద్వారా వారి త్యాగాలను గుర్తు చేసుకునే అవకాశం లభించిందని అన్నారు. అమరావతి నడి బొడ్డున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. చూసే మేము అదృష్టం ఆ తరంలో పుట్టలేదు, కానీ మీ ద్వారా వారి కుటుంబ సభ్యులు, మీరు పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల్ని మేము ఈ విధంగా చూడటంలో మిమ్మల్ని చూస్తూ మేము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటాను. ఆయన కలవలేక మాకు కలిసి అదృష్టం మాకు వెళ్ళలేదు, కనీసం మేము మీ పక్కన కూర్చున్న అవకాశం ఈ విధంగా లభించినందుకు పొట్టి శ్రీరాములు గారి వారసులకి పక్కన కూర్చొని ఈ అవకాశం లభించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆ 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి నడిబొడ్డున ప్రతిష్ఠించినందుకు ఒక్కసారి ఏరియల్ వ్యూ చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా, చాలా చాలా గర్వంగా అనిపించింది. మహానుభావుడు చేసిన త్యాగం ఈ రోజున మొట్టమొదటిసారి మనకంటూ ఒక రాజధాని ఒకటి వచ్చింది. అటు ఇటు దాని నడిబొడ్డున ఈ రోజున వారి 58 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లిన నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్. ఒక మనిషి త్యాగం ఒక జాతి గౌరవం అని, ఒక మనిషి మరణం ఒక రాష్ట్రమని మంత్రి నారా లోకేష్ అమర్జీవి త్యాగాన్ని స్మరించుకున్నారు. అమర్జీవి చిరంజీవి అని పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని ఏపీ ఆత్మగౌరవ్ స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరు పెట్టాలని కోరినట్లుగా ఆయన తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో 58 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అని సంబోధించారు. యువకళం పాదయాత్రలో ఆర్యవేశ సోదరులు కలిసి హామీ ఇచ్చానని, అమరావతిలోని పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతామని చెప్పి చేసి చూపించాం అని మంత్రి గుర్తు చేశారు. ఒకరోజు ఉపవాసం చేయాలంటే ఇబ్బంది పడతామని, కానీ తెలుగు ప్రజల కోసం, జాతి కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేశారని అన్నారు. ఈ చరిత్రను భావితరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనుకున్న సమయానికి విగ్రహాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఆర్యవేశ సోదరులు ఆదేశంగా తీసుకోవాలని సీఎం కేబినెట్ లో చెప్పానని పేర్కొన్నారు. దళితులకు ఆలయ ప్రవేశం కోసం అమర్జీవి కృషి చేస్తారని తెలిపారు. ఆలయ స్ఫూర్తితోనే యువకుల పాదయాత్ర చేశారని చెప్పుకొచ్చారు. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మొదటి అడుగు ఆయనే వేశారని అన్నారు. పొట్టి శ్రీరాములు పేరుతో ఒక కాయిన్ రిలీజ్ చేయాలని కోరానని, కేంద్రంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. జై వాసవి, జై వాసవి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ అన్న గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, ప్రాణ త్యాగమే మన రాష్ట్రం, ఆయన జయంతి మనందరికీ ఒక పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయనకి నేను ఘన నివాళులు అర్పిస్తున్నా. యువగలం పాదయాత్రలో మా ఆర్యవైశ్య సోదరుల్ని కలిశాను. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. దాంట్లో అనేక సమస్యలు మేము పరిష్కరించాం.
ఇంకా చేయాల్సిన కొన్ని పనులు మా ఉన్నాయి. కానీ ఆనాడు నేను మిమ్మల్ని గెలిచినప్పుడు ఒక హామీ ఇచ్చా, అమరావతిలోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పాను. అతి తక్కువ సమయంలో ఈరోజు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంటాం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగులు, అమరజీవి ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన త్యాగం మనకు ప్రతిరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు ఈ విగ్రహం ఏర్పడింది. మనం ఒకరోజు ఉపవాసం చేయాలంటే ఇబ్బంది పడతాం. అలాంటిది తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన దీక్ష చేశారు. ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ చరిత్ర భావి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు మనం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. 2025 సెప్టెంబర్ 3న ఇదే పుణ్యభూమి పైన మనం శంకుస్థాపన చేసుకున్నాం. కరెక్ట్గా 194 రోజుల్లో మొత్తం భారతదేశ ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. త్యాగల గడ్డ అమరావతిలో త్యాగధనుడు పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. గాంధీజీ ఆయుధం సత్యాగ్రహాన్ని పొట్టి శ్రీరాములు ఆచరించి అసువులు బాసారని గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర వైభవం విచ్ఛిన్నం కాకూడదన్న పొట్టి శ్రీరాముల కళ సాకారం చేసే దిశగా అమరావతి నిర్మాణం సాగుతుందని అన్నారు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యార్థి శాఖ మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేయటం మామూలు విషయం కాదని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం నుంచి తెలుగు చరిత్ర పుట్టిందని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులను పోగొట్టుకుని దేశం కోసం పాటుపడిన మహనీయుడిని కొనియాడారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాల హక్కుల కోసం కూడా శ్రీరాములు పోరాడారని ఆయన అన్నారు. రాజాజీ గారు ఆ మాట వినిన పొట్టి శ్రీరాములు గారు ఆవేశం ఆపుకోలేక ఏమంటున్నావు ఆంధ్రుల గురించి, ఆంధ్రుల యొక్క పౌరుషం నీకు తులుపుతానని చెప్పి ఇక్కడ మెడ్రాస్ మెయిల్లో ఎక్కి చెన్నపట్నం దిగి చింతా సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి, బులుసు సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి ఎవరికీ చెప్పకుండా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రతినబూని ఆ రోజు ఆ విధంగా ప్రారంభించడానికి తనకి స్ఫూర్తి ప్రేరణనిచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తి, ఆయన ఆయుధం ఏదైతే ఉందో సత్యాగ్రహమే నా ఆయుధంగా పెట్టుకొని నేను ఆమరణం నా యొక్క చనిపోయేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఈ విధంగా మరణిస్తానని హెచ్చరిక ఇవ్వటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉండే అనేక మంది ఎవరైతే సర్వోదయవాదులు ఉంటారో, మహాత్మా గాంధీ అనుయాయులు ఉంటారో, ఆంధ్ర ప్రాంతంలో ఉండే నాయకులందరూ ఆయనకి మద్దతుగా వస్తారని భావించారు. కానీ గమనించాలి, ఎవ్వరు కూడా రాలేదు. ఆయన బులుసు సాంబమూర్తి గారింట్లో 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి అసువులో బాసిన క్షణం ఏదైతుందో మనందరికీ కూడా తప్పనిసరిగా మన హృదయాలు గాయపరిచే విధంగా అత్యంత దీనహీన హైన్య పరిస్థితుల్లో ఆయన మరణించాడు. ఆయన శరీరం అంతా కూడా చీముతో నిండిపోయింది. శరీరంలో పురుగులు పట్టి చనిపోయిన ఆ శవాన్ని చూసి చలించిపోయిన వ్యక్తులు గుంటూరు గుడివాడ వాసైన మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేస్తే, అవును నిజమే, నేను విన్నాను, ఒకసారి వచ్చి చూస్తానని చూసిన తర్వాత ఈ శవాన్ని ఎలా తీసుకెళ్తారు అంటే ఒక రిక్షాలో వేసి తీసుకెళ్తానంటే తెలుగు వాళ్ళ కోసం అసూలు బాసిన వ్యక్తి యొక్క శవాన్ని ఏ విధంగా, ఎందుకంటే అటువంటి కుట్రలు భగ్నం చేస్తూ ఏ వ్యక్తి ఏ యొక్క ఆలోచనతో ఒక మహా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాడో ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన యొక్క ఏదైతే ఆత్మ ఘోష ఉందో ఆత్మ ఘోషకి శాంతి కలిగే విధంగా ఇవాళ 58 అడుగుల విగ్రహం అటువంటి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉంది. తప్పనిసరిగా రాబో కాలంలో ఏ కలైతే ఒక భవ్య రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నాడో ఆ రాష్ట్రానికి ఈ యొక్క రాజధాని అమరావతి సరైన స్థానం ఆ విధంగా పెట్టి ఆ యొక్క విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు. రాజధాని అమరావతిలో హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టానికి నేడు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టవర్ 1 కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ ను అమర్చే పనులకు మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతులకు మాట ఇచ్చిన విధంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి జిఐడి హెచ్ఓడిలకు మొత్తం 5 టవర్లు
డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామని అన్నారు. జేడీ టవర్ మొత్తం 47 అంతస్తులతో, మిగిలిన టవర్లు 40 అంతస్తులతో నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. మొత్తం 53 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో 5 టవర్ల నిర్మాణం చూస్తున్నామని వివరించారు. అధికార యంత్రాంగం మొత్తం ఒకే చోట ఉండేలాగా టవర్ల నిర్మాణం ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఒకే చోట అన్ని కార్యాలయాలు ఉండేలాగా డిజైన్ చేసినట్లుగా పేర్కొన్నారు. 2028 అక్టోబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చుందని తెలిపారు. ట్రంక్ రోడ్, లేఅవుట్ల రోడ్లతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు ప్రారంభమయ్యి ఉన్నాయి. రైతులకు మాట ఇచ్చిన విధంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డయాగ్రిడ్ విధానంలో 5 ఐకానిక్ భవనాలు నిర్మిస్తున్నారు. ఈరోజు షాపుంజీ కంపెనీ వాళ్ళు ఏదైతే 2 టవర్స్ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ 2 టవర్స్కి సంబంధించి డయాగ్రిడ్ ఫామ్ టెక్నాలజీలో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ కాలంని డయాగ్రిడ్ టెక్నాలజీ కాలం ఈరోజు యాక్చువల్గా ఇన్స్టాల్ చేశారు. ఈరోజు తీసుకుంటే వాళ్ళు 2 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్స్ 5 టవర్లు. 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలో యాక్చువల్గా జరుగుతాయి. అందులో ఒకటి వచ్చి 47 అంతస్తులు జిఏడి టవరు 47 అంతస్తులు ఉంటుంది. మిగతా 4 టవర్లు 40 అంతస్తులు ఉంటుంది. ఈరోజు మినిస్టర్లు కావచ్చు, లేదా వారి సెక్రటరీస్ కావచ్చు, లేదా వారి కింద ఉన్న హెచ్ఓడీలు కావచ్చు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే దగ్గరకు రావాలి. అలా రావటం వల్ల ప్రజా పరిపాలన సులువవుతుంది. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఒక వర్క్ వస్తే వర్క్ కావచ్చుంటే మినిస్టర్తో పని ఉంటే సెక్రటరీ దగ్గరికి వస్తున్నారు, సెక్రటరియట్కి. అదైన తర్వాత హెచ్ఓడిని కలవాల్సి ఉంటే మళ్ళీ మంగళగిరి లాంటి విజయవాడ లాంటి గుంటూరులో పోతున్నారు. సో వాళ్ళకి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా కోఆర్డినేషన్ కూడా ఉండదు. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలా, సౌలభ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఒకసారి వర్క్ కోసంగా ప్రభుత్వం దగ్గరికి వస్తే అక్కడే అన్ని పనులు అయిపోవాలి. అక్కడే మినిస్టర్ ఉండాలి, అక్కడే సెక్రటరీస్ ఉండాలి, అక్కడే హెచ్ఓడీలు ఉండాలి, హెచ్ఓడీల కింద స్టాఫ్ కూడా అక్కడే ఉండాలి. ఒకే దగ్గర ఉంటే ఎవరైనా పనులకు వచ్చినప్పుడు అక్కడే ఉండి చేసుకొని వెళ్ళగలరు అనే ఒక అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలని ఈ యొక్క టవర్స్ని మొత్తం ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు 2028 అక్టోబర్ లోపల పూర్తిగా అయిపోయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అసెంబ్లీ 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ ఐకానిక్ టవర్, దాన్ని కూడా టేకప్ చేశారు. అది కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా 7 అంతస్తుల హైకోర్టు భవనం, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్లన్నీ స్టార్ట్ అయినాయి. క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగ కల్పన కోసంగా ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్ణయించారు. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది కాకుండా మరొక 2 టవర్లు 40 ఫ్లోర్స్ టవర్స్ 40 అంతస్తులుండే 2 టవర్లు కూడా యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేయమని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అరగంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. పరీక్షా కేంద్రాల వద్ద ఆయా పాఠశాల సిబ్బంది విద్యార్థులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపల అనుమతినిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు ఉదయం 9:30 ప్రారంభమయ్యాయి. అరగంట ముందుగా చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు నిబంధనలు జారీ చేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ముందుగానే పరీక్షా కేంద్రాలకు తీసుకువచ్చి బయట వేచి ఉన్నారు. కేంద్రంలోకి ప్రవేశించే ముందు విద్యార్థులు హాల్ టికెట్లు, ఇన్విజిలేటర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలకు అనుమతిస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు ఇప్పటికే భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల పరీక్షా కేంద్రాలకు కనీసం పరీక్షలు సజావుగా జరిగేలాగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలకు వరకు అనుమతించాలని విద్యాశాఖ అధికారులు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మొదటి OMR షీట్ పై ఫోటో, పేరు, నంబర్ తప్పకుండా సరిచూసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల జవాబులు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ ఇస్తున్నారు. దీన్ని పూర్తిగా రాసిన తర్వాత అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్లెట్ ను కూడా ఇస్తున్నారు. ఏడాది 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,22,074 మంది, ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది పరీక్షలు రాస్తున్నారు. వీరిలో బాలురు 3,28,652 ఉండగా
3,12,264 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో 210 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశారు. 33,882 మంది ఉపాధ్యాయులను ఇన్సులేటర్లుగా నియమించారు. ఏడాది మొదటిసారి 7,429 మంది ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులను ఇన్సులేటర్లుగా నియమించారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ బిగిన్ అవుతా ఉన్నాయండి. నేను యాజ్ ఎ పేరెంట్ ఇక్కడికి వచ్చాను. ఏర్పాట్లు అవి బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం పిల్లలు నర్వస్ గా ఫీల్ అవుతా ఉన్నారు. సో ఇన్ టైంలో ఏదైనా పేరెంట్స్ సలహా ఏంటంటే ఇన్ టైంలో ఏదైనా పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. మాకు నారాయణ స్కూల్ బాబు అయితే మా బాబు ఇక్కడ సెంటర్ పడింది. యాజ్ ఎ పేరెంట్ వచ్చిన ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయండి. పేరెంట్స్ ముఖ్యంగా చెప్పేదంటే పిల్లలు ఒక 1 గంట 20 నిమిషాలు ముందు తీసుకొస్తే పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫస్ట్ రోజు కాబట్టి పిల్లలు కూడా కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతా ఉన్నారు. ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నుంచి బస్సు ఉంది 5:30. ఎక్కడి నుంచి వచ్చారండి? నందిగాం నుంచి వచ్చింది. ఇక్కడ 8:30కు వచ్చేసి మా పాప ఇక్కడ ఆడపిల్ల తీసుకుంటుంటే ఇక్కడ జరుగుతుంది. సెంటర్ ఏర్పాట్లు ఎలా చూసారండి? ఎయిర్పోర్ట్ బాగానే ఉంది, సౌకర్యంగా ఉంది. ఆటం బట్టి ముందు రావాలి బాగా. ఏ తల్లిదండ్రులు అయినా కొంచెం ముందుగా 1 గంట ముందు వస్తే మంచిది. ఎవరికైనా మంచిది. 10వ క్లాస్ పరీక్ష. తెలుగు జాతి గుర్తింపు కోసం చనిపోయేంత వరకు పోరాడి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు మహనీయుడని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల కొనియాడారు. శ్రీరాములు లాంటి మహనీయులు స్ఫూర్తితోనే ముందుకు సాగుతానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా అమరావతిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు స్మృతి వనం ప్రారంభం విగ్రహ ఆవిష్కరణ వేడుకలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎమ్మెల్యే రాము కూటమి నాయకులు అధికారులతో కలిసి వీక్షించారు. ముందుగా ఆర్యవేశ్య సంఘం, యువజన సంఘం, పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాసవి చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము వైశ్య సంఘాల పెద్దలు కూటమి నాయకులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పోతున్న లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా పోరాడిన మహనీయుడు అని అన్నారు. అమర్జీవి జయంతి వేడుకలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భాషా ప్రయత్న రాష్ట్రాలకు ఆద్యుడైన శ్రీరాములు తెలుగు జాతి ఉన్నంతకాలం అమరుడిగానే నిలిచే ఉంటారని అన్నారు. ఆయనకు నివాళులుగా కూటమి ప్రభుత్వం అమరావతిలో శ్రీరాములు స్మృతివనం 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. చాలా కొద్ది మంది జాతి కోసం ఆలోచిస్తారని, ఇదే గౌలో తెలుగు జాతి కోసం ఆలోచించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అమరజీవి అని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తున్నామని, సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతరం సంక్షేమం అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఉద్ఘాటించారు. ప్రాణం పోయినా కానీ మనం ఏదైతే బిలీవ్ చేసామో, ఏదైతే నిజం అనుకున్నామో, ఏదైతే కరెక్ట్ అనుకున్నామో దానికోసం పోరాటం చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకసారి మనం ఆలోచించుకుంటే మన చరిత్రలో నమ్మిన సిద్ధాంతం కోసం హింసను ప్రేరేపించకుండా తనకు తాను శిక్ష విధించుకుని అహింసా మార్గంలో ఇంత స్ట్రాంగ్గా అంటే చనిపోయేదాకా పట్టుదల వేడకపోవటం అంటే అసలు ఎంత గొప్ప విషయం మనం ఒకసారి అంటే ఏదో కొంత పోరాటం చేస్తాం, ట్రై చేస్తాం, మనకి ఈ తట్టుకోలేని పరిస్థితుల్లో మానేస్తాం. కానీ నేను ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగు ప్రజలకు గుర్తింపు కావాలి, తెలుగు ప్రజలకి రాష్ట్రం కావాలి అని చెప్పేసి మనకు అంత పోరాటం చేసిన మహానుభావుడు ఆయనే. గాంధీ గారు ఆయన గురించి ఒక మాట అన్నారు, 10 మంది పొట్టి శ్రీరాములు ఇస్తే స్వాతంత్రాన్ని సంవత్సరంలో తీసుకొచ్చేస్తానన్నారు. ఒకసారి ఆయనకంటే ఎంత బిలీఫ్ ఉందో ఒకసారి చూసుకో. ఈయన ఎంత మొండివాడంటే గాంధీ గారితో కలిసి స్వాతంత్ర పోరాటంలో అనేక పోరాటాలు చేశారు. ఆయన ఆశ్రమంలోనే ఉంటా, ఆయన అనుచరుడి కింద ఎన్నో పోరాటాలు చేశారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాకు
రాష్ట్రం కావాలి తెలుగు ప్రజలకి, మద్రాసీలు మేము కాదు అని చెప్పేసి ఆ, ద- భాషా భాష దీని మీద బేసికల్ భాష సంయుక్త రాష్ట్రాలకి ఫస్ట్ ఆదిగా నుంచిన వ్యక్తి అని. నా విజయం కోసం వివిధ ప్రాంతాల నుంచి యాదవ్ సోదరులు రావడం చాలా సంతోషంగా ఉందని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వల్లల నవీన్ కుమార్ యాదవ్ అన్నారు. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించడం జరిగిందని తెలిపారు. విద్య లేకపోతే భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యాదవ్ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు వల్లల నవీన్ కుమార్ యాదవ్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వల్లల నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ధైర్యంగా ఉండండి, నీతి నిజాయితీలో మెలగండి అని పిలుపునిచ్చారు. 2014లో జూబ్లీ హిల్స్ లో అత్యధిక ఓట్లతో గెలిపించడం జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల సహకారంతోనే పెద్ద మెజారిటీతో గెలుపొందడం జరిగిందని తెలిపారు. న్యాయం, ధర్మం వీలైనంత సహాయం చేయండి పిలుపునిచ్చారు. శ్రీశైలం యాదవ్ మీకు ఎలా సహాయ సహకారాలు అందించారో నాకు తెలుసని, ఎవరికైనా సహాయం సహకారం కావాలంటే శ్రీశైలం యాదవ్ లాగా నన్ను గుర్తు పెట్టుకోండి అన్నారు. యాదవ్ సంఘ పెద్దలు రామరాజు గారు, పిఎల్పి యాదవ్ గారు, బాబురావు గారు, రమేష్ గారు, శంకర్ గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ యాదవ్ల ఒక ఉత్సాహం చూస్తుంటే ఎంతో సంతోషం కలిగింది. గడిచినటువంటి జూబ్లీ హిల్స్ తెలంగాణ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో మా పార్టీ మా ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని ఆశీర్వదించడం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆలోచన స్వీకరిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా ఒక హైయెస్ట్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ఈ ప్రాంతం నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి అనేక మంది యాదవులు ఆ విజయం కోసం వచ్చి అక్కడ కష్టపడ్డటువంటి వారు వారందరి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఈ యొక్క సభను ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా యాదవుల యొక్క ఐక్యత వర్ధిల్లడానికి, వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుకి, వాళ్ళ యొక్క వివిధ రంగాల్లో అభివృద్ధి చెందడానికి వాళ్ళందరికీ నేను సపోర్ట్ గా ఉంటూ వాళ్ళ ఎట్లయినా వాళ్ళందరూ మంచి భవిష్యత్తు ఉండే విధంగా, ఎస్పెషల్లీ యూత్ వాళ్ళందరికీ కూడా రాజకీయంగా వివిధ రంగాల్లో మంచి భవిష్యత్తు ఉండే విధంగా నేను కష్టపడతాను, కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా అంటే దాదాపు 40 సంవత్సరాల నుండి ఈ ప్రాంత యాదవులకు కానీ ప్రాంత ప్రజలకు కానివ్వండి అనేక సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పతో ఈ రోజు యాదవులే కాదు ఇంకా మిగతా పెద్దలు కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా మా ఫాదర్ పట్ల ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ ప్లస్ నాకు ప్రోత్సాహం కలగడానికి, నాకు ఇంకా ఎంకరేజ్ చేయాలని, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. రాష్ట్రాలు విడిపోయినప్పటికి కూడా మనుషులు మాత్రం విడలేవు. దానికి నేను చాలా సంతోషపడుతున్నా. ఎంతో ఘనంగా ఈ సభని ఏర్పాటు చేసి నన్ను స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరు కూడా మంచి భవిష్యత్తు ఉన్న విధంగా నేను కష్టపడి వాళ్ళ సేవలు వాళ్ళ నాతో వీలైనంత సహాయం అందిస్తూ వాళ్ళకి అండగా నిలబడతానని తెలియజేస్తూ అందరు కూడా మనసారా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దేవాలయ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆరోపించారు. ఆనాటి దేవాలయాల భూములు ఈ రోజు సర్వే నెంబర్లు మారాయని, వాటిని వేరే వారికి ఇవ్వటం ఆయన తీవ్రంగా ఖండించారు. విశ్వ హిందూ పరిషత్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనికెళ్ల సత్య రవికుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయ భూములు 1.5 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఆలయ భూములను దీర్ఘకాలిక లీజు పేరుతో 33 సంవత్సరాలకు ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి జీవో నెంబర్ 139 తీసుకొచ్చారని అన్నారు. గొల్లపూడిలో ఉన్న గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్ గోల్ఫ్ కోర్టుకు అప్పగించారని వెల్లడించారు. కాకినాడ శ్రీ భవన్నారాయణ స్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియానికి కేటాయించారని కోర్టు మొట్టకాయలు వేయడం జరిగిందని అన్నారు. సింహాచలం ఆలయ భూములను పంచగ్రామాల పరిధిలో ఆక్రమణలు చేస్తే మీ రాజకీయ అవసరాల ఆక్రమణదారులకు ఆ ఆలయ భూములను రెగ్యులర్ చేయడం కోసం కమిటీ వేశారని గుర్తు చేశారు. దేవాలయ భూములను పంచిపెట్టే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. దేవాలయ భూములు ప్రభుత్వ భూములే అనే ధోరణి మార్చుకోకపోతే విహెచ్పి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించి ప్రభుత్వ నిర్ణయాలు తీవ్రంగా ప్రతిఘటిస్తామంటూ ఆయన హెచ్చరించారు. గడిచిన కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాలపై
విశ్వ హిందూ పరిషత్ యొక్క అభిప్రాయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం ప్రభుత్వానికి. అదే సందర్భంలో యావత్ హిందూ సమాజం కూడా దీన్ని గమనించే విధంగా ఈ మధ్య ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దేవాలయాల విషయంలో, దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి హిందూ సమాజానికి. నిన్న మనం ఒక వార్త చూసాము, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు 1.5 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల భూములు దేవాలయ భూముల్లో నెంబర్ల మారి కలిపారు. కాబట్టి వీటన్నిటినీ కూడా తిరిగి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు అధికారుల్ని ఆదేశాలు జారీ చేశారు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తారు. ఎందువల్లంటే గతంలోనే ప్రభుత్వాలు ఒక కమిటీని ఏర్పాటు చేసి దేవాలయ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో సంపూర్ణమైన నివేదికను తీసుకున్నాయి, రిపోర్టు తీసుకున్నాయి. ఆనాడు దేవాలయ భూములుగా ఉన్న భూములు ఈనాడు వాటి సర్వే నెంబర్లు మారడము, ప్రభుత్వ వ్యక్తులు అవ్వడము, ప్రభుత్వ ప్రజల ఆస్తిగా దాన్ని చూపించడము అని చెప్పంటే కమిటీ నివేదిక తర్వాత జరిగినటువంటి విషయం మీద దర్యాప్తు చేయవలసింది పోయి ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది లేకుండా దేవాలయ భూములు ఏవైతే సర్వే నెంబర్లు మారాయో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అందిస్తాము అన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి వస్తే విశ్వ హిందూ పరిషత్ ఈ విషయాన్ని ఎండగడుతుంది, తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఇవాళ ప్రభుత్వము కాకినాడలో భావనారాయణ స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి సంబంధించిన 15.5 ఎకరాల భూమిని క్రికెట్ స్టేడియానికి ఇవ్వడం కోసం ఆర్డర్ ఇచ్చారు. ఏ చర్చికి భూములు లేవా? ఆంధ్రప్రదేశ్ లో మసీదులకు భూములు లేవా? ఒకవైపు మసీదుల వక్వాసులు కాపాడుతారని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు, మరొక వైపు చర్చలు యథాతథంగా కొండలు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తారు. దేవాలయ భూములు మాత్రం క్రికెట్ స్టేడియానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కోలుకొని ఇస్తారా? ఈ వివక్షతని ప్రభుత్వం విడనాడాలి. ఈ విషయంలో ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఉద్యమాన్ని ప్రారంభిస్తాము. దేవాలయ భూములు ప్రభుత్వ భూములు కావు, అవి ఒక హిందూ ధర్మానికి మతానికి సంబంధించిన భూములు. వాటిని సంరక్షించే బాధ్యత ప్రస్తుతానికి దేవాలయాలకు ఉన్నది. దేవాలయ స్వయం ప్రతిపత్తి చట్టం వస్తే వాటిని రక్షించుకునే బాధ్యత హిందూ సమాజమే తీసుకుంటుంది. ఈ చట్టం వచ్చే లోపల దేవాలయ భూముల్ని అప్పనంగా అప్పజెప్పాలనే ప్రయత్నం ప్రభుత్వం చేయాలనుకుంటే హిందూ సమాజాన్ని సమాయత్తం చేస్తాము, ఏకత్రితం చేస్తాము, మరొక ధార్మిక స్వతంత్ర పోరాటం కోసం సమాజాన్ని ముందుకు నడిపిస్తామని విశ్వ హిందూ పరిషత్ తరఫున అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగు జాతి ప్రజలు గుర్తు పెట్టుకోవాలని పిలుపు. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తారని వ్యాఖ్య. యువకళలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న మంత్రి నారా లోకేష్. చరిత్రను భావితరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.